తిరుప్పావై పాశురములు 29వ రోజు. ఈరోజు ఆండాళ్ తన వెంట ఉన్న గోపీ జనాలతో తను ఏమి కోరి వచ్చిందో నిరూపించిన రోజు. మన వాళ్ళు మేం పరిశుద్ధలమై వచ్చాము అని గతంలో 2 సార్లు చెప్పారు. మేము ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు, ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పారు. ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు. మేము రావడం సాధన కాదు, మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించటం లేదా అని అంటున్నారు. చిత్తం శిరుకాలే, ఇంకా చీకటి తొలగని తెలతెలవారే సమయములో మేము నీ దగ్గరికి వచ్చాము. మాలో ఆర్తి పెంచినది నీవే కదా. ఎంతకాలం నీవు చేసిన ఫలితము ఇన్నాళ్లకు మాకు ఈ జ్ఞానం కలిగింది. ఇది నీవు చేసిన కృషే కదా. ఉన్న ఇచ్చేవిత్తు అన్నీ నీవు చేసిన వాడివి. శబరి లాంటి వారికి నీవే వెళ్ళి అనుగ్రహించావు. కానీ మేము చేయాల్సి వస్తుంది. నిన్ను సేవిస్తున్నాం. మనకున్న జ్ఞానముతో ఒక్కసారి నీ వాడమని చెప్పగలిగితే ఇది రాగ ప్రయుక్తం. పొత్తామరై ఎడియే పోట్రుం. నీ పద్మాల వంటి ఆ దివ్యమైన పాదాలకు మంగళం పాడుతున్నాము. కించిత్ పురుషాదమం కటిపయ గ్రాణేశం అల్పార్ధకం సేవాయ. ఈ లోకములో అల్పమైన పురుషార్థం కోసం వాడికున్న కొంత ఆస్తి చూసి వాడే నాయకుడని చుట్టూ వాళ్ళ చుట్టూ తిరుగుతారే జనం. ఎంత ఆశ్చర్యం కదా. నాదేన పురుషోత్తమే త్రిజగతామే ఏకాధిపే చేతస సెవ్యే సస్య పదస్య దాసరీసురే నారాయణే తిష్టతి. సమస్త జీవులకు ఆయన నాథుడై ఉన్న ఆ పురుషోత్తముడు ఆయన కదా. ఆయన ముల్లోకాలను నడిపేవాడు. చేతులు కట్టుకున్నా సరే ఒక్కసారి మనస్సులో నీవాడిని తెలిపినా ఆయన పరమపదాన్ని ఇస్తాడు అని కులశేఖర్ ఆళ్వార్ చెప్పినట్లుగా నీ పాదాలను పాడటానికి వచ్చాము అని చెప్పారు. ఆయన ఏం విననట్లుగా సుదీర్ఘమైన ఆలోచనలో పడి ప్రేమతో వీళ్లకేసి చూస్తున్నాడు. పొరుళ్ కేళాయ్, ఎందుకు స్థితిస్తున్నామో వినవయ్యా అంటూ ఆయనను తట్టి పాఠం చెబుతోంది గోద. ఆండాళ్ తల్లికి పాఠం చెప్పడం అలవాటు కదా. ఆయనకి పాఠం చెప్పగలదు. పెత్తమ్మే తుణ్ణుం కులత్తిల్ పిరందు. మొదట పశువులని మేపి అవి తిన్నాక గాని మేము తినేవాళ్ళము కాదు. నీకు మా స్వరూపం తెలియదా? మరి నీవేమి చేస్తున్నావు? మాకు ఆహారం నీ సేవయే. అది మాకు లభించాకే ఆ తర్వాతే కదా నీవు ఆహారం తినాలి. నీ కుత్తేవల్ ఎంగలై కోళామల్ పోగాదు. నీ ఆంతరంగిక సేవకై మమ్మల్ని స్వీకరించవలసిందే. ఏదో వ్రత పరికరాలు అని అన్నారు, ఇదిగో అని ఇక్కడ పెట్టాడు. ఇత్తై పరై కోళ్వాన్ అన్రుకాండ్ గోవిందా. ఏదో అడగాలని వాటిని అడిగాం. మేము కోరేవి ఇవి కాదు. కేవలం మాట పట్టుకొని చూస్తావా? మా మనస్సులో ఏం ఉందో తెలియదా అని అడిగారు. నాకేం తెలియదు, నేను మీ గొల్లల్లో ఒకడినే కదా అన్నాడు శ్రీకృష్ణుడు. ఎత్తెక్కుం ఎల్లప్పటికీ సర్వదేశముల ఈ కాలం ఆ కాలం అని కాదు, సర్వదేశముల యందు సర్వావస్థల యందు ఎరెర్పిరవిక్కుం 7 జన్మలలో కూడా తన్నోడుతో మేయావోం. నీతో సంబంధమే కావాలి. కాలాధీనం కాని పరమ పదంలో ఉన్నా మాకు నీ సంబంధమే ఉండాలి. ఉనక్కే నాం అచ్చై ఓం మత్తినం కామంగళ్ మాత్. కేవలం నీ ఆనందం కోసమే మా సేవ అంకితమై ఉండాలి. తెలియక ఏదైనా లోపం ఉంటే నీవే సరిదిద్దాలి. మాపై భారం వెయ్యవద్దు. ఇలా వ్రతం ఆచరించిన అందరికీ ఫలితం లభించింది. శ్రీకృష్ణ సమాగమం లభించింది. దీనికి సహకరించిన వారికి కోరినవి లభించాయి. ఈరోజు పురుషార్థం పొందిన రోజు. ఈరోజు స్వామి గోదాదేవిని రప్పించుకుని మానవ కన్యగా ఉన్న ఆమెను తాను విగ్రహ రూపంలోనే వివాహమాడాడు. గోదాదేవి కోరిన వైభోగాన్ని పొందిన రోజు కనుక భోగి అంటారు. ఆండాళ్ తిరువడిగళే శరణం శరణం.